మున్సిపల్ వైస్ చైర్మన్ కొన్నారు. ఆ మున్సిపల్ చైర్పర్సన్ యానాదోళ్ళ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయిని కొన్నారు. అటు కొన్నది వాళ్ళు ఏమైంది మనకి ఇంకా బాగా బిగిసిపోయింది. ఆ ఊళ్ళో అంతా కూడా అందరూ మన పక్షాలు వచ్చారు. ఈ కేతా వేణుగోపాల్ రెడ్డి పోయేసరికి ఆ సర్దారు మండలం వాటిలో కూడా మిగతా ముస్లింలందరూ ఎక్కువ ముఖంలో అయ్యారు. అట్లాగే యానాదోళ్ళ అమ్మాయి అట్లా పోయినందువల్ల ఏముంది పాప అమ్మాయికి నెత్తి మీద రూపాయి పెట్టి 5 పైసలు చేయదు. అసలు మనం నిలబెట్టి వాలంటీర్గా ఉన్నదట. గౌతమ్ బాబు అమ్మాయికి అవకాశం కల్పించాడు. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ అయితే అమ్మాయి యానాదోళ్ళ అమ్మాయి వార్డు మెంబర్గా ఉన్నది. వాలంటీర్గా ఉన్నది. ఆ వాలంటీర్ అమ్మాయిని తీసుకుని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తే వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తామన్నారని. ఎంత ఇస్తామన్నారు నాకు తెలియదు. కొందరేదో 20 లక్షలు అంటారు, 25 లక్షలు అంటారు. ఆఖరికి ఎంత ఇచ్చిందో ఏం పోవడం మనకు తెలియదు. ఆ విధంగా డబ్బులు అందరూ తెచ్చి కొనాలని చూస్తున్నారు. దయచేసి మనం అట్లా అమ్ముడుపోకుండా అందరు కలిసి రండి. సోరా బాస్కెట్ చేసాము. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత మన రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బయట వెనక రాసింది पीछे का स्टेशन में जाते स्टेशन बोर्ड ऐसा कर लेंगे. అందరికీ నమస్కారము. నా పేరు గోపారం వెంకటరమణమ్మ. నేను 15వ వార్డులో గతంలో వాలంటీర్గా ఉన్నాను. తర్వాత జరిగిన ఎన్నికలలో కౌన్సిలర్గా గెలిచి తర్వాత మున్సిపల్ చైర్మన్గా నాకు హోదాను కల్పించడం జరిగింది. నేను గత కొద్ది కాలంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను. తర్వాత నేను మళ్ళీ టీడీపీ పార్టీలోకి రావడం జరిగింది. దీనిలో ఎవరి ప్రలోభం లేదు. నాకు నేను టీడీపీ ప్రభుత్వంకి రావడం జరిగింది. గత 2 రోజుల కిందట గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఒక అమ్మాయి అని కూడా చూడకుండా పెళ్ళి కావాల్సిందని అనే అమ్మాయిని గుర్తించకుండా కూడా ఏనాదోలు అని నా గురించి విమర్శించారు. నెత్తిపైన రూపాయి పెడితే 10 పైసలకు కూడా కొనరని, అమ్ముడు పోయిందని అసభ్యకరంగా మాట్లాడి నా గౌరవానికి భంగం కల్పించారు. ఈ అమ్ముడు పోయాననే అర్థం దేని కింద వస్తుందో మీరే తెలియజేయాలని కోరుతున్నాను. ఇది మా యానాది జాతికి అవమానకరము. అంత పెద్ద హోదాలో ఉండి ఇలాంటి విమర్శలు చేయడం తగదని భావిస్తున్నాను. నా గౌరవానికి భంగం కలిగించిన మాజీ పార్లమెంట్ సభ్యుల మీద అదే మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రానున్న రోజులలో నాకు జరిగే ప్రతి ఒక్క విషయానికి పరిణామాలకు కూడా తగు రక్షణ కల్పించవలసిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఆనం కైవల్యమ్మ గారితో టిట్కో ఇళ్లలో ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు దాకా అక్కడే ప్రచారం చేసి ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ జరగడం జరిగింది. నాకు ఆ రోజే తెలుసుంటే ఇచ్చేదాన్ని, కానీ నాకు తెలియదు. కొందరు మీడియా మిత్రుల ద్వారా తెలుసుకున్నాను. అందుకే వెంటనే వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ శాఖ వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ.